తినేట్రా తిన్నగా ఇంటికి వచ్చేసింది. మీ డాడీ ఇంటికి తీసుకొచ్చాడు. కొంపలు మునిగిపోతున్నట్టు ఎక్కడిగా పనులు ఇక్కడ నిజంగానే కొంపలు మునిగిపోతున్నాయి. నోటో కొనుక్కొని చేస్తారే కాస్త బిల్లపడి చెప్తావని నమస్తే అండి. నమస్తే. నా పేరు మాధవి. మోహన్ లేడా? ఆయన బయటికి వెళ్ళారు, ఇప్పుడే వచ్చేస్తాడు. మీరు కూర్చోండి. అది ఏమీ కాకముందే లోపల పోతే చెప్తాను. ఒక్క నిమిషం అండి. నాన్నగారి కోసం వచ్చినామని కూర్చోబెట్టేసి నన్నెందుకు లాక్కొచ్చారా? లేకపోతే నాన్నే నిన్ను వదిలేసేటట్టున్నాడు. అంటే ఆవిడ అతిథి కాదంటే మీకు సమతి. ఖచ్చితంగా వెల్లులో దానికి ఏదో రాసుంటాడు, అందుకే ఇల్లు ఎత్తుకుంటూ వచ్చింది. కంపెనీ ఇల్లుకని రాస్తాడేమో. దీని సంగతి నేను చూసుకుంటాను. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. ఈయన ఎక్కడికి వెళ్ళారండి? కాఫీ తాగండి. మోహన్ మీకు అన్ని చెప్పే ఉంటాడు. ఆయన ఏం చెప్పలేదు, అన్నీ అబ్బాయి చెప్పాడు. మీరు కాఫీ తాగండి. అమ్మాయికి సంగీతం ఏమైనా నేర్పించారా? కాఫీ తాగు. కాఫీ తాగు. ఏంటండి, పంచదార బదులు కారం కలిపారా? కాపురం చేసే ఆడదాన్ని కాబట్టి కాఫీలో కారంతో సరిపెట్టాను, లేకపోతే విషం కలుపుండేదాన్ని. తాగు, ముందా కాఫీ తాగు. తాగమన్నారా? ఇంకో ఆడదాన్ని ఇంటికి తీసుకొస్తారా? కాలేజీలో నా క్లాస్మేట్. ఓహో, ఈ లింక్ అప్పటి నుంచి ఆవిడ మ్యారేజ్ బ్యూరో నడుస్తోంది. లేక మంచి సంబంధం చూడమని చెప్పారు. అది చెప్పారు, ఇంటికి వచ్చి ఉంటుంది అంతే. మీరు ఇన్నాళ్ళు ఆవిడని కలిసి అందుకు కాదా? ఏమనుకోకండి, అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. నన్ను అపార్థం చేసుకుంటే చేసుకున్నారు. రేపు మీ ఇంటికి పెళ్లి వారు వస్తున్నారు, వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. మోహన్, ఇదిగో పెళ్లి కొడుకు డీటెయిల్స్, జాతకం. థ్యాంక్స్. వెళ్ళొస్తానండి. ఓకే మాత్రం.